మీరా? కానీ నా భార్య ఇంట్లో లేదే. అవునా? నన్ను రమ్మని చెప్పిందే. అవునా? ఒక చిన్న పని హ్మ్? మీద ఇప్పుడే తను బ్యాంక్ వరకు వెళ్ళిందండి. ఇప్పుడు ఓహో! వచ్చేస్తుంది. మీరండి లోపల హ్మ్. వెయిట్ చేద్దురు. కూర్చోండి. హ్మ్. ఇంతకీ మీరేం తీసుకుంటారు? కాఫీయా? టీయా? ఆహా! ఏం వద్దండి, పర్వాలేదు. అరే వెయిట్ చేయండి, నేను తీసుకొస్తాను. హ్మ్. తీసుకోండి. థాంక్స్ అండి. పర్వాలేదు. హ్మ్. హ్మ్. ఇంతకీ తనెందుకు మిమ్మల్ని రమ్మంది? లేదండి, నేను మీ భార్యతో కొంచెం డబ్బు అప్పుగా అడిగాను. అందుకే నన్ను రమ్మని చెప్పింది. అవునా? హ్మ్. ఎంతడిగారు? ఒక 50,000 అడిగానండి. 50,000? హ్మ్. ఎంత ఇంట్రెస్ట్‌కి? ఏమోనండి, తక్కువ ఇంట్రెస్ట్ అనే నాతో చెప్పింది. అలాగా? సరే. హ్మ్. మీరు నా భార్య దగ్గర డబ్బులు తీసుకుంటే తనకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా! అవునండి. మీకు కావాల్సినటువంటి ఆ 50,000 మీ చేతికొస్తుంది. మీరు తిరిగి ఏమి ఇవ్వద్దు. అవునా? అదెలా? ఇలా కూడా ఎవరైనా డబ్బులిస్తారా? అదేం లేదు. మీరు నాకో చిన్న పని చేసి పెట్టాలి. అది గనక చేశారంటే మీ చేతికి 50,000 ఈజీగా వచ్చేస్తాయి. ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదండి. మీరు గనక నాతో కాసేపు టైం స్పెండ్ చేశారనుకోండి, చాలా ఈజీగా మీకు డబ్బులు అందుతాయి. మీరు నాకు అసలు ఇవ్వనక్కర్లేదు, వడ్డీ కూడా ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మీరు నాకు డబ్బులు అప్పుగానే ఇవ్వండి. నేను ఇంట్రెస్ట్ కూడా ఆ! కడతాను. అంతేగాని నా ఆత్మాభిమానం చంపుకొని వచ్చే ఈ డబ్బులు నాకవసరం లేదు. ఒకసారి మీ భార్యకి కాల్ చేసి నేను వెయిట్ చేస్తున్నానని చెప్తారా? చెప్తానండి. హ్మ్. హలో! అను, చెప్పండి. నీ ఫ్రెండ్ మీనాక్షి ఇంట్లో వెయిట్ చేస్తుంది. వచ్చేసిందా? నువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తానండి. అలాగా? ఆన్ ద వేలోనే ఉన్నాను. కొంచెం త్వరగా వచ్చేయి. సరేనండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. హ్మ్. దారిలోనే ఉంది, వచ్చేస్తుంది. సరేనండి. నాకు కొంచెం లోపల పని ఉంది. హ్మ్. మా ఆవిడొచ్చేంత వరకు వెయిట్ చేసి కలిసి వెళ్ళండి. ఆ! ఓకేనా? నేను ఓకేనండి. వెళ్తాను.